జయంతి అనేటువంటి ఒక హారర్ సినిమా గురించి, దాని యొక్క ప్రోగ్రెస్ గురించి మీకు చెప్తాను. ఒకప్పుడు బాగా చిన్నప్పుడు టీవీలో ఒక సినిమా చూశాను. ఎన్టీ రామారావు గారు సినిమా అది, కదలడు వదలడు. దానికి డైరెక్షన్ చేసింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారు. ఆ సినిమాలో ఒకే ఒక హారర్ సీన్ ఉంది. విలన్ సత్యనారాయణ గారిని ఒక శవం వచ్చి, అంటే వాళ్ళు ఎవరినైతే మర్డర్ చేశారో ఆ శవం వచ్చి థ్రెటన్ చేసేటువంటి ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో హెడ్లెస్ డెవిల్, అంటే తలలేని మొండెం వరకే వచ్చి విలన్స్ అందరినీ భయపెట్టి వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ మర్చిపోయేవాడిని కాదు నేను. ఆ తలలేనటువంటి ఒక డెవిల్ లేదా ఒక దయ్యం వచ్చి కొంతమందిని భయపెట్టడం అనేది ఆ భావన లేదా ఆ ఐడియా లేదా ఆ కాన్సెప్ట్ నాకు మనసులో అలా నాటుకుపోయింది. అలాంటి తలలేని మొండిమే దయ్యంగా వచ్చేటువంటి ఒక సినిమా తీయాలనేటువంటి ఆలోచన, అంటే ముందు అలాంటి ఐడియా ఒకటి ఉంటూ చివరికి అది ఏమైందంటే అదే ఐడియాతో, అంటే తలలేని ఒక దయ్యం తలకాయలు నరుక్కెళ్ళి, విలన్స్ తలలు నరుక్కెళ్ళి ఒక మారణ హోమం చేసేటువంటి ఒక హారర్ సినిమా అయితే కొత్తగా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, మంచి హారర్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తలలేని దయ్యాన్ని మెయిన్ క్యారెక్టర్గా జయంతి సినిమాని తీయడం. ఈ తలలేని ఈ మొండెం చేసేటువంటి ఎలా తీయాలి, తీసేటప్పుడు ముందు ప్రారంభించేటప్పుడు ఈ తలలేని మొండాన్ని ఎలా తీయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి విఠలాచార్య గారు ఏం చేశారంటే, ఆయన గ్రాఫిక్స్ లేదా ట్రిక్ ఫోటోగ్రఫీ ఏం లేకుండా ఒక మాస్క్, అంటే ఒక కొద్దిగా పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని పైన తల లేకుండా ఒక మాస్క్ చేసి దాంతో ఆయన హారరు చూపించగలిగారు. ముందు నేను కూడా ఒక మాస్క్ తయారు చేసి అలాంటి డెవిల్ని చేద్దామని అనుకుని మాస్క్ తయారు చేయించి దాంతో కొన్ని షాట్లు తీయటం జరిగింది. తీసిన తర్వాత అది నాకు నచ్చలా. పూర్తిగా ఒక దయ్యం ఉండేటువంటి ఫీలింగ్ రాలా, ఆ దాంట్లో ఉండేటువంటి ఆ మధ్య అంటారు కదా, అది రాలా. పూర్తిగా అది దయ్యంలా కనిపించట్లా నాకు. మాస్క్ వేసినట్టుగా ఎక్కడో కొద్దిగా అర్థం అవుతుంది నాకు. అప్పుడు ఏం చేసామంటే, ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసా, ఇలాంటి కాన్సెప్ట్ ఎవరన్నా చేశారా ఎక్కడన్నా ఇంగ్లీష్లో అని చూసినప్పుడు ఒకే ఒక్క సినిమాలో నాకు ఈ కాన్సెప్ట్ దొరికింది. అది ఎలా తీశారని నేను కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే, దాంట్లో కొంత మాస్క్ చేసి కొంత గ్రాఫిక్స్ చేసినటువంటి ఐడియా దాంట్లో ఆ మేకింగ్లో చూసుకుంటే అవి రెండు వాడినట్టుగా నాకు అర్థమైంది ఆ సినిమా. అలాంటి గ్రాఫిక్స్ మన తెలుగులో చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తే చేయగలమని చాలామంది చెప్పారు. అప్పుడు టెక్నికల్గా బాగా భారీగా ఖర్చు అవుతుంది. ఆ తలలేనటువంటి దయ్యాన్ని గ్రాఫిక్స్లో చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని గ్రాఫిక్స్లో చేయటం అయింది. దానికి ఖర్చు కూడా భారీగానే అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత సీనియర్ టెక్నీషియన్స్, అంటే గ్రాఫిక్స్ చేసేటువంటి వాళ్ళలో సీనియర్ టెక్నీషియన్స్ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళలో ది బెస్ట్ పర్సన్స్ ఎవరో చూసుకొని వాళ్ళతో చేయించడం జరిగింది. దానివల్ల ఏమైందంటే, మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, అంటే అంతర్జాతీయ అని నేను గట్టిగా చెప్పగలను. తర్వాత ఈ విధంగా హారర్ని చక్కగా మనం ప్రజెంట్ చేయడం జరిగింది.
తర్వాత మంచి కామెడీ హారర్ అయితే ఇంకా వర్కౌట్ అవుతుందనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అందుకని కామెడీలో హారర్ రావడం కోసం బ్రహ్మానందం గారిని, పోసాని కృష్ణమురళి గారిని, తర్వాత ఆలీ గారిని, ఇంకా అనేక మంది హాస్య నటుల్ని మనం ఈ సినిమాలో నటింపజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ, పోసాని గారు కానీ అద్భుతమైనటువంటి సహకారం అందించి మంచి కామెడీని ఈ సినిమాలో పండించారు. హారర్లో కామెడీ, మంచి కామెడీ, హారరు అంతవరకు ఫుల్ఫిల్ అయిన తర్వాత మంచి యాక్షన్ కూడా సినిమాలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. యాక్షన్ అంటే మన వాళ్ళకు ఫైట్స్ అంటే ఇష్టం, మన తెలుగు వాళ్ళకి. పూర్వకాలం నుంచి ఫైట్స్ మీద కృష్ణ గారు, చిరంజీవి గారు ఫైట్స్ మీదే అంత గొప్ప హీరోలు అవటం, ఎన్టీఆర్ గారు కానీ అంత గొప్ప హీరోలు అవటం జరిగింది. కాబట్టి అలాంటి యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండాలని అని చెప్పేసి దాదాపుగా 10 ఫైట్స్ ఈ సినిమాలో మేము తీయటం జరిగింది. కాబట్టి ఇది ఒక హారర్ సినిమా, ఒక మంచి కామెడీ సినిమా, మంచి సస్పెన్స్ సినిమా, తర్వాత మంచి యాక్షన్ సినిమా కూడా అవుతుంది. కాబట్టి దీంట్లో బ్రహ్మానందం గారు, ఆలీ గారు, పోసాని గారు అగ్రశ్రేణి కమెడియన్స్ ఉన్నటువంటి ఒక మంచి కామెడీ చిత్రమే కాక హెడ్లెస్ డెవిల్ మొట్టమొదటిసారిగా ఇండియాలో మనం వాడినటువంటి ఒక హెడ్లెస్ డెవిల్ అంటే తల లేనటువంటి ఒక మొండిమే దయ్యంగా ఉండేటువంటి ఒక టెక్నిక్ యూజ్ చేసాం. అలాంటి యూనిక్ హారర్ చిత్రం అవుతుంది. అదేవిధంగా దాదాపుగా 10 ఫైట్లు ఉన్నటువంటి ఒక మంచి యాక్షన్ సినిమా కూడా అవుతుంది. ఈ యాక్షన్ సీన్లు తీయటంలో నాకు రమణ గారు, మార్షల్ రమణ గారు ఇక్కడ మన పక్కనే ఉన్నారు. వారు నాకు అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. ఆయన సొంత సినిమాకైతే ఎలా వదిలిపెట్టకుండా ఉంటారో సినిమా అంతా కూడా ప్రతిరోజు షూటింగ్ జరిగింది. ఎందుకంటే సినిమా అంతా యాక్షన్ సీన్సే, హారర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, అన్నిట్లో ఇంచుమించు హారర్ యాక్షన్ అనేది ఉంది. దాంట్లో నాతో పూర్తిగా ప్రతిరోజు వచ్చేటట్టుగా చూడాలండి. అంటే నాకు టైం లేనప్పుడు మాత్రం నేను రాలేను, వేరే ఉన్నప్పుడు, కానీ కుదిరినప్పుడు ప్రతిరోజు వస్తానని చెప్పేసి దాదాపుగా ఆయన ప్రతిరోజు కూడా షూటింగ్ జరిగిన రోజులు కూడా ఏవో కొన్ని రోజులు తప్ప నాతో పాటు ఆయన స్పెండ్ చేయడం జరిగి అద్భుతమైనటువంటి క్వాలిటీ తీసుకురావడం జరిగింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటుంది. అతి త్వరలో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ఒక మంచి సినిమా మాత్రం ఇది అవుతుంది, ప్రజాదరణ తప్పకుండా పొందుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉంది. తర్వాత దీంట్లో ఇంకొక ఇదేంటంటే 2 ఐటమ్ సాంగ్స్, మనకి మాస్ డ్యాన్సెస్ ఉన్నటువంటి అమ్మాయిలతో ఉన్నటువంటి పాటలు 2 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్ సాంగ్స్ కూడా ప్రజలను అంటే ప్రేక్షకుల్ని బాగా రంజింపజేస్తాయి. మంచి బీట్తో, మంచి డ్యాన్స్తో మంచి 2 ఐటమ్ సాంగ్స్ని దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సినిమాను ఒక పక్కన రిలీజ్ చేసుకుంటూ ఈ సినిమా టెక్నికల్గా గ్రాఫిక్స్కు తర్వాత ఇంకా ఇంకొకటి ఏంటంటే మొట్టమొదట నేను ఈ సినిమాని నిర్మాతగా మాత్రమే ఎంటర్ అయ్యాను. ఒక నిర్మాతగా తీయాలని చెప్పేసి ప్రారంభించాను. ఈ సినిమాకు రచయితను కూడా నేనే, కథ రాసుకుని డైలాగ్స్ రాసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో దీంట్లో హీరో ఎవరైతే బాగుంటారో అని చెప్పేసి నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగితే నాకు సరైనటువంటి రెస్పాన్స్ కానీ ఆ క్యారెక్టర్కు సరిపోయేటువంటి మంచి హీరో కానీ దొరకలేదు సరైన సమయానికి. అందుకని ఈ సినిమాలో మన టెక్నికల్ టీం చెప్పినటువంటి ప్రకారంగా నేనే హీరోగా నటించడం జరిగింది. ఇంతకుముందు కూడా నాకు నటనలో కొంత ఎక్స్పీరియన్స్ అది బాగా ఉపయోగపడింది. తర్వాత ఇలా ఉండగా కాలక్రమంలో నాకు నచ్చిన విధంగా టెక్నీషియన్స్ చేయట్లేదు అనేటువంటి ఒక భావన ఏర్పడి మొత్తం అన్ని రంగాలు నేనే నేర్చుకుని, అంటే ఎడిటింగ్ అవ్వచ్చు, తర్వాత డైరెక్షన్ అవ్వచ్చు, తర్వాత సీన్ కెమెరా షాట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా పూర్తిగా నేనే నేర్చుకుని అందరి సహకారంతో దానికోసం సరైనటువంటి సమయం అంటే తొందరగా తీసి రిలీజ్ చేయాలనేటువంటి పద్ధతి కాకుండా
అన్నీ కూడా నాకు కావాల్సిన విధంగా తీసుకోవడానికి కావాల్సినటువంటి టైం తీసుకుని కొంత టైం తీసుకుని ఈ సినిమాని తయారు చేయడం జరిగింది. దానివల్ల నాకు కొంత సమయం ఎక్కువ పట్టింది ఈ సినిమాకి. అయితే ఒక మంచి సినిమా చక్కటి క్వాలిటీతో వచ్చింది అనేటువంటి విషయంలో సందేహం లేదు. ఆ విషయంలో నేను మీకు పూర్తిగా హామీ ఇవ్వగలను. తర్వాత ఈ ప్రాజెక్టు ఆలస్యం అవటం వలన మా స్నేహితులు కొంతమంది వేరే ఇంకొక సినిమా ప్రారంభిద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ సినిమాను కూడా ఈ సినిమా రిలీజ్కి ముందే, అంటే ఈ నెల ఇంచుమించుగా 10వ తారీఖున, అంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 10వ తారీఖున ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి వివరాలు మనకు మాస్టర్ రమణ గారు మీకు చెప్తారు. ఇలా మంచి టెక్నికల్ వాల్యూస్తో, మంచి కామెడీతో, మంచి ఫైట్స్తో మీ ముందుకు వచ్చేటువంటి ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారనేటటువంటి విషయాన్ని తప్పకుండా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఫనీ మూవీ మేకర్స్ జయంతి ఫస్ట్ ఈ కంపెనీకి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక్కరేనండి అని చెప్పారు. సరే అని 2 months బిఫోర్, అంటే ఓపెనింగ్ అంటే 2 months బిఫోర్గా వచ్చాను. అడ్వాన్స్ ఇచ్చారు, అంతే అయింది. సెకండ్ సిట్టింగ్కి వచ్చేసరికి హీరో గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో గారు అని చెప్పారు. సో కొంత ట్రైనింగ్ అవసరం అవుద్దని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి రావాలంటే కొంత టైం పడుతుంది. అప్పుడు చూశానండి ఫణి గారిలో ఉన్న పట్టుదల, ఆయన సినిమా మీద ఉన్న పట్టు, ఆయన ఇంట్రెస్ట్, అదంతా అప్పుడు నాకు అనిపించింది. ఓహో అనిపించింది. ఒక పక్కన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకో పక్కన జిమ్కి వెళ్తున్నారు, ఒక పక్కన డైలాగ్ ప్రాక్టీస్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కోసం అతను ఆ అద్దాల్లో ప్రాక్టీస్ చేయటం, అవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో కరెక్ట్గా హీరో అంటే ఇలా ఉండాలి అనే స్టేజ్కి రావడానికి ఒక 2 months పట్టింది. 2 months తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి కథలోకి వెళ్ళామండి. కథలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, జయంతి ఒక అమ్మాయికి సంబంధించిన సబ్జెక్ట్ అన్నది. సో అమ్మాయికి సంబంధించిన సబ్జెక్ట్లో హర్రర్ మిక్స్ అయింది, కామెడీ మిక్స్ అయింది, ఆటోమేటిక్గా యాక్షన్ మిక్స్ అవుతుంది. యాక్షన్ కానీ దెయ్యం యాక్షన్ చేసింది, ఫైట్స్ చేసిందంటే బాగోదు. సో అక్కడి నుంచి సోషల్ ఎలిమెంట్స్ తోటి, కొన్ని ఇన్సిడెంట్స్ తోటి ఒక హీరో ఎంటర్ అయ్యారు. ఆ హీరో ఎంటర్ అయిన కాడి నుంచి ఆటోమేటిక్గా ఆ డెవిల్ అనేది ఏమి చేయగలదు, ఏమి చేయలేదు అనేది అందరికీ తెలిసిందేనండి. సో ఏమి చేయలేదు, అక్కడ ఒక హీరో అనే క్యారెక్టరు అలా హెల్ప్ చేసుకుంటూ ఆ డెవిల్ విముక్తిని ఎలా చేశారనేది ఈ కథాంశం అండి. టోటల్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో హెడ్లెస్ అనేది, అంటే పాతబడిపోయింది వదిలేస్తే కొత్త తరానికి కొత్తగా చూపించబోయే సీజీ వర్క్ అండి. టోటల్గా చాలా బాగుంది. ప్లస్ ఎనీ యాక్షన్, దాదాపుగా 9 ఫైట్స్ 10 ఫైట్స్ ఉన్నాయండి. ఏ ఒక్క ఫైట్కి కూడాను 6 కెమెరాస్ పడేవండి. అన్ని వైపులా కెమెరాలు పెట్టి తీసేయాలి. ఎక్సలెంట్ ఫైట్స్ ఉన్నాయండి. సీజీ వర్క్ వచ్చేసరికి ఏమైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మించి ఇంకా బాగుండేలాగా, కథకు సరిపడేలాగా, అక్కడ మనకు కథలో ఏ అయితే ఇంక్లూడ్ అయిన సెంటిమెంట్, అసలు డెవిల్కి సెంటిమెంట్ ఏంటి అంటారండి జనరల్గా అందరూ, బట్ ఈ డెవిల్కి సెంటిమెంట్ కూడా ఉంది. తన సెంటిమెంట్ని కూడా ఒక హీరో వచ్చి ఫుల్ఫిల్ చేసి వెళ్తారండి. అటువంటి కథాంశంతో వెళ్తూ ట్రావెల్ అవుతుంటే ఓన్లీ సీరియస్గా చూపిస్తే సినిమా జనరల్గా ఎవరు చూడరు. అందుకే సూపర్ స్టార్ బ్రహ్మానందం గారిని దించారు, తర్వాత పోసాని మురళి గారిని దించారు, ఆ తర్వాత ఆలీ గారిని దించారు. ఇలా వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ సబ్జెక్ట్లో ఎప్పుడు ఎక్కడ ఒక సెకండ్ కానీ ఒక నిమిషం కానీ బోరు కొట్టకుండా అలా ట్రావెల్ అవుతూ క్లైమాక్స్ దాకా తీసుకొచ్చింది. ఈ సినిమాకి టైం ఎక్కువ పట్టింది కానీ బట్ ఆలోచించడానికి చాలా టైం పట్టింది. మాకే ఆలోచించడానికి టైం పట్టింది, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎందుకంటే డెవిల్ అనగానే ఒక ఏదో వైట్ క్లాత్తో ఒక మనిషిని నుంచోబెట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళటం, ఇంకోసారి చూపించడం, ఒక బ్లాక్లోంచి ఏదో రావటం, అట్లా ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు, ఒక క్యారెక్టర్ ఎప్పుడు కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సబ్జెక్టులో ట్రావెల్ అవుతూ ఉన్న దాన్ని ఇంట్రెస్ట్గా చూడాలంటే తల లేకుండా ఉండాలి. ఇలా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొచ్చిన సినిమా ఇది. నాకు తెలిసి ఇప్పటివరకు వచ్చిన కామెడీ హర్రర్ సినిమాల కంటే ది బెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ అండ్ సబ్జెక్ట్ ఉండి సెంటిమెంట్ ఉన్న సబ్జెక్ట్లో మంచి సినిమా అండి జయంతి. నమస్కారం.
సినిమా మొత్తం తరగకుండా మధ్య ప్రాబ్లంతో లేదమ్మా మళ్ళీ చెప్పమ్మా. సినిమా కంప్లీట్ ఫస్ట్ నుంచి ఆ. తరలేకుండా మండుతూ ఉంటా మధ్యలో ఏమైనా ప్రాబ్లం లేదమ్మా, ఫ్లాష్ బ్యాక్లో మాత్రమే ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుందంటే ఆ అమ్మాయికి తల ఎందుకు లేదు అనే దాని మీద ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దాని తర్వాత ఆ అమ్మాయి రివైంజ్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సినిమా అంతా కూడా హెడ్లెస్గానే ఉంటుందండి, తల ఉండదు. ఆల్మోస్ట్ సినిమా అంతా హెడ్లెస్. ఒక 4-5 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ మాత్రమే హెడ్ ఉంటుంది అమ్మాయికి. వాస్తు జ్యోతిష్యం మీ ప్రొఫెషన్గా ఉంటుంది, సినిమా సైడ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. మీరు మంచి ప్రశ్న అడిగారండి మూర్తి గారు. వాస్తు జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా నేను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 80% ఆఫ్ ది బిల్డర్స్కి, అంటే దాదాపుగా 80% బిల్డర్స్కి హైదరాబాద్లో నేనే వాస్తు చూస్తున్నాను. ఈ జ్యోతిష్యంలో ఒక శాస్త్రంలో, అంటే పరాశరుడు చెప్పినటువంటి శాస్త్రంలో ఆయన దయ్యాల గురించి చెప్పడం జరిగింది. దయ్యాల గురించి ఎలా చెప్పారంటే, రాహువు పట్టినటువంటి వాడు, రాహు చెడుగా ఉన్నటువంటి వాడు దయ్యాలు పట్టి బాధపడతాడు అనేటువంటి ఒక విషయం శాస్త్రంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆ విషయం చూసిన తర్వాత దయ్యాల గురించి కూడా జ్యోతిష శాస్త్రంలో రాశారు అని అంటే, దయ్యాలు దైవం లాగానే దయ్యాలు కూడా ఉండాలి. ఈ సినిమాలో హీరో కూడా అదే డైలాగ్ చెప్తాడు. మంచివాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెట్టే చెడ్డవాళ్ళు ఉంటారు, దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచన నాకు ఎప్పుడో ఉండి, ఆ ఆలోచనతో ఈ దయ్యాలు ఉండేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవటం, దాన్ని లాజికల్గా చూపించడం జరిగింది. అయితే ఆ ప్రొఫెషన్లో ఉండి ఈ ప్రొఫెషన్లో ఎందుకు వచ్చాము అని అంటే, పూర్తిగా దాని మీద ఉన్నటువంటి ఒక అభిరుచి, మంచి సినిమా తీయాలి, చక్కగా నటించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. హారర్ సినిమా అనేది కమర్షియల్గా స్టాండ్ అవడానికి ఉపయోగపడుతుంది, హారర్ యాక్షను. తర్వాత హై పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అంటే నటించడానికి బాగా అవకాశం ఉన్నటువంటి పాత్రలు, కుటుంబ విలువలు. ఈ రోజుల్లో ఏమైందంటే సమాజంలో కానీ కుటుంబంలో కానీ విలువలు పడిపోయి, ఆ విలువలు పడిపోవడం వల్లనే, అంటే ఒక మాట చెప్తాం, ఆ మాటకి నిలబడం, ఒక టైం చెప్తాం, ఆ టైంకి రాము, ఒకరు ఫోన్ చేస్తారు, మనం ఎత్తాం, మళ్ళీ ఫోన్ చేసి చెప్పాం. ఇంట్లో కూడా కష్టపడేవాడే కష్టపడతాడు కానీ మిగతా వాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు. ఇలా సొసైటీ జ్యోతిష్యంలో నా దగ్గరికి ఏమంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. నువ్వు లేజీ రోజు పని చేసుకుంటే నీ కష్టం ఉండదని ఒకటికి, ఆ పోట్లాట్లు మానేస్తే మీకు తగాదాలు తగ్గుతాయి అని చెప్పడం ఒకటికి, తర్వాత అత్యాశ పడమాకండి రా బాబు, వాడెవడో ఊరికే ఇస్తానంటే వెళ్ళిపోయి డబ్బులు వడ్డీ కోసం అప్పులు ఇచ్చేసి వాడు ఇవ్వలేదని బాధపడటం. ఇలా సొసైటీలో వాల్యూస్ లేకపోవడం వల్లనే ఎక్కువ కష్టాలకి కారణం. కాబట్టి వాటిని సినిమాల్లో మనం చూపించవచ్చు. ఎందుకంటే బాధలు ఎలా వస్తాయో జ్యోతిష్యం వాస్తులో నాకు అవగాహన ఉంది కాబట్టి వాటికి ప్రాక్టికల్ సొల్యూషన్. మీకేదో అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉన్నప్పుడు సమయానికి తిండి తిని ఆ షుగర్ పెరగకోకుండా సరిగ్గా రోజు వాకింగ్ చేసి, లేదా బీపీ పెరగకోకుండా ఆయిల్ తగ్గించి, ఇది చేయకుండా ఏమండి ఏ దేవుడికి పూజ చేస్తే నాకు బీపీ తగ్గుద్ది, ఏ గుడికి వెళ్తే నాకు, ఏ దానం చేస్తే నాకు షుగర్ తగ్గుద్ది, మనం చేయాల్సిన పని ఏమీ చేయకోకుండా దేవుడి చుట్టూ గుడి చుట్టూ తిరిగితే పనులు కావు. కాబట్టి వాటికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కావాలి. ఆ ప్రాక్టికల్ సొల్యూషన్కి మంచి స్ట్రాంగ్ మీడియా ఏంటంటే సినిమా. ఇప్పుడు ఎక్కువ మంది దాన్నే చూస్తూ ఉంటారు, ఇంట్లో టీవీ పెట్టుకుని అదే చూస్తూ ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటారు, ఆ సీన్లే చూస్తూ ఉంటారు, దాని గురించే కబుర్లు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సినిమా తీయటం ద్వారా, మంచి సినిమా తీయటం ద్వారా ఆ వాల్యూస్ని ప్రజెంట్ చేసి సొసైటీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అనేటువంటి ఒక నిజమైనటువంటి నమ్మకం. ఏదో మీకు ముందు చెప్పాలి కాబట్టి చెప్పడం కాదు, ఆ భావన నాకు మనస్ఫూర్తిగా ఉంది. తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్గా సార్ చెప్పినట్టుగా జ్యోతిష్కం దాని మీద వీటి మీద ఎట్లా చెప్పారు, సినిమాలో కూడా అంతేనండి. ఒక దెబ్బ కొడితే 10 మంది గాలిలో లెగుస్తూ ఉంటారు, దానికి ఆయన ఒప్పుకోరు. తన ప్రొఫెషనల్ లాగానే జ్యోతిష్కాన్ని కూడా ఎవరో వచ్చి నాకు ఇట్లా చూపించి నాకు ఇచ్చేయండి సార్ 10 లక్షలు వచ్చేయాలంటే ఎట్టా వస్తుంది నువ్వు కష్టపడకుండా అని అడుగుతారు.
సో ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో సార్ ఒకళ్ళు. దీంట్లో నెక్స్ట్ మంత్ 10th ఫిబ్రవరి ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సబ్జెక్ట్స్తో మేము వస్తున్నాం. అదేంటంటే జనరల్గా ఫ్యామిలీ గొడవల్లో ఉండే దానికి సంబంధించింది వస్తుంది. సినిమా పేరు చెప్తాను. దాని పేరు భార్య భూతం. భార్య భూతం. భార్య భూతం అయితే భూతం కాకపోతే కూడా ఎలా ఉంటుంది, ఒక మనిషి జీవితం ఎలా మారిపోతుంది అనే దాని మీద ఒక మంచి సబ్జెక్ట్ అండి. అది హారర్ ఫిల్మే. అది కూడా హారర్ ఫిల్మే, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి స్పెషల్గా చెప్పకపోతే డెఫినెట్గా ఆడియన్స్ చూడరండి. అందుకే మేము డెఫినెట్గా స్పెషాలిటీనే మెయింటైన్ చేస్తాం. థ్యాంక్ యూ.